హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే నాకు ప్రెగ్నెన్సీలో అంటే సెకండ్ ట్రైమిస్టర్లో నుంచి స్టార్ట్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ది క్రేవింగ్స్. అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ స్వీట్ క్రేవింగ్సే ఉండే. సో ఇప్పుడైనా కొంచెం తగ్గుతాయి, వేరే క్రేవింగ్స్ ఉంటాయేమో, కొంచెం హార్ట్ అట్లా క్రేవింగ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ ఈ ప్రెగ్నెన్సీలో కూడా టోటల్గా ఒకేలాగా క్రేవింగ్స్ ఉన్నాయి. సో ఆ ఏం క్రేవింగ్స్, అసలు ఏమేం ఫుడ్ ఐటమ్స్ చేశాను ఈరోజు అనేది ఆ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని హెల్దీ వేలో చేశాను, కొన్ని అన్హెల్దీ వేలో అంటే షుగర్తో అన్నమాట. సో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు షుగర్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ ప్రెగ్నెన్సీలో, ఇంకా మెయిన్గా. బట్ మనం క్రేవింగ్స్ స్వీట్ అన్నీ హెల్దీ వేలోనే చేసుకోలేము కదా, షుగర్ వేయక కొన్నిట్లో తప్పదు. కాబట్టి హెల్దీ మిక్స్డ్ అప్ వ్లాగ్ అన్నమాట. అండ్ కమెంట్ చేయండి, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ నా వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయి, స్వీట్ క్రేవింగ్సా, హార్ట్ క్రేవింగ్సా, అసలు ఫుడ్ క్రేవింగ్సే లేవా అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. ఈరోజైతే నా మార్నింగ్ లేవగానే మంచిగా బాల్కనీకి వచ్చేసి కొద్దిగా సన్లైట్కి అలా తిరుగుతూ ఉంటానన్నమాట. మార్నింగ్ వాటర్ అయితే మస్ట్గా తీసుకుంటున్నాను. అది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా, అది ఇంకా ఈ సమ్మర్లో వాటర్ తీసుకోవడం ఇంకా కన్ఫామ్ కదా, కంపల్సరీ కదా. అందుకని వాటర్ తాగిన తర్వాత కిచెన్లో నుంచి అయితే నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ స్ట్రోలర్ అయితే నేను కిచెన్లోనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే అమ్ము తల్లి అస్సలు నన్ను పని చేయనిదన్నమాట. అందుకే స్ట్రోలర్లో కూర్చోబెట్టి అదొకటి ఇదొకటి కథలు చెప్పుతూ లేకపోతే ఏదైనా ఇస్తూ ఆడుకోవడానికి అలా టైంపాస్ చేస్తూ ఉంటాను. అందుకని స్ట్రోలర్ కిచెన్లోనే ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ మంచిగా మా అమ్ము తల్లి పడుకుంది కాబట్టి నేను యాజ్ యూజువల్ అమ్ము పడుకున్నప్పుడే ఏదైనా చేస్తానన్నమాట. ఫస్ట్ స్వీట్ రెసిపీ కొంచెం అన్హెల్దీది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా రోజులు స్టోర్ కూడా ఉంటుంది. అదే కొబ్బరి రవ్వ లడ్డు. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను కొన్ని రెసిపీస్ ఇందులో 4 రెసిపీస్ చూపించాను. 4 రెసిపీస్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నా వేలో ఎలా చేస్తాను, నా ఫుడ్ క్రేవింగ్స్ ఎలా సాటిస్ఫై చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి, ఒక ఫుల్ కొబ్బరి తీసేసుకొని దాని వెనకాల బ్రౌన్ పార్ట్ అంతా తీసేసాను అన్నమాట. బ్రౌన్ పార్ట్ లేకపోతే చాలా బాగుంటుంది, టేస్ట్, ఫ్లేవర్, టెక్స్చర్ అన్నీ బాగుంటుంది. సో దాన్ని ఇప్పుడు చిన్నగా ఇలా తురుముకుంటున్నాను. పెద్దది తురుముకునేది ఉంటే అలా తురుముకోవచ్చు. మాకు అసలు ఓపికనే లేదనుకునే వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకో మిక్సీ జార్లో కంటే ఇలా తురుముకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇదంతా నాకు ఓవరాల్ ఒక ఫుల్ కప్ వచ్చింది. ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా, ఆ కప్ వచ్చింది. 1 కప్పు కొబ్బరి తురుముకు ఇప్పుడు రవ్వ ఎంత తీసుకుందాం, డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకుంటున్నాం, అసలు దేంతో ఈ లడ్డు చూడుతున్నాం, ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనేది ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇది పక్కకు పెట్టేసుకొని ఒక బాండి తీసుకొని డ్రై ఫ్రూట్స్, నాకు మా మమ్మీ చెప్పేది డ్రై ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తినాలి అని. బట్ నేను ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ ఉత్తగా తినేది కంటే ఇలా స్వీట్స్లో ఎక్కువగా యూజ్ చేసుకొని తినేదే ఎక్కువగా ఉంటుంది తెలుసా నాకైతే. సో స్వీట్స్లో తింటున్నామంటే ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ మన కడుపులోకే కదా వెళ్ళేది. ఎప్పుడైతే ఏంటిలే అని చెప్పేసి ఇందులో బాగా యూజ్ చేస్తానన్నమాట. నేను దీనిలో కాజు ప్లస్ కిస్మిస్ వేసాను, నేతిలో వేయిస్తున్నాను అనమాట. వాటర్ మిలన్ సీడ్స్ నేతిలో వేయించకుండా పర్లేదండి, బాగానే ఉంటాయి, అందుకే పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కాజు కిస్మిస్ నేతిలో మంచిగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. డ్రై ఫ్రూట్స్ మన చాయిస్. కొబ్బరి రవ్వ లడ్డు కదా, కొంచెం అక్కడక్కడ తలుగుతే బాగుంటుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్ మొత్తంలో మీకు 4 రకాల స్వీట్స్ చూపిస్తాను. ఇందులో ఆల్మోస్ట్ కొన్నైనా 1-2 అయినా హెల్దీ వేలోనే చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే తినడానికి కూడా బాగుంటుంది కదా, సో అందుకని ఎక్కువగా వేశాను. ఇప్పుడు కొంచెం నెయ్యి 1-2 టేబుల్ స్పూన్ అంతా దానిలోనే ఉండని, ఏం కాదు. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి వచ్చింది కదా మనకు, 1.5 వరకు బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఉప్మా రవ్వ, అది వేసేసేయండి. సో 1.5 వరకు ఇది వేసి ఈ రవ్వ అనేది కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. రవ్వ కొబ్బరి మంచిగా వేయించడంలోనే టేస్ట్, టెక్స్చర్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కూడా ఈ రవ్వ వేయించడంలో, కొబ్బరి వేయించడంలోనే ఉంటుంది. ఫస్ట్ అయితే రవ్వ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే జరగని, ఇదంతా సిమ్లో జరిగితేనే బాగుంటుంది అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందాక పచ్చి కొబ్బరి పక్కకు పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసేయండి. ఈ పచ్చి కొబ్బరి అంతా ఎండు కొబ్బరి లాగా అయిపోవాలి ఆ వేయించడంతో. ఎండు కొబ్బరి ఎలా పొడిగా వస్తుంది అలా పొడిగా రావాలన్నమాట. నాకు ఆల్మోస్ట్ లో ఫ్లేమ్లో 15 నిమిషాలు పట్టిందండి. సో మంచిగా లో ఫ్లేమ్లో వేయించండి, టేస్ట్ బాగా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా మంచిగా తలుగుతాయి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది దీనిలో, ఎందుకంటే మనం ఎలాంటి మిల్క్ యూజ్ చేయం కాబట్టి దీనిలో 1 మంత్ వరకు అయినా స్టోర్ ఉంటుంది. సో
ఇది మంచిగా వేయించేస్తున్నాను నేను పక్కకు నేతిలో. అండ్ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఈ కొబ్బరి రవ్వ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈలోపు పక్కన ఇది వేగుతూ ఉంటే పక్కకు మనం వేరే పని చేసేసుకుందాం. ఏంటి అంటే చక్కెర పాకం పడదాం. మనము 1.5 కప్పు రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా. సో నేను ఇక్కడ షుగర్ అనేది ఒక 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను, సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదండి. 3/4 కప్పు వరకు షుగరు, 1/4 కప్పు వరకు వాటర్ వేసి జస్ట్ పాకం అంటే మన బంక పాకం ఇట్లా మొట్టుకుంటే జిగురు జిగురులాగా ఉండాలి అంతే. లేత పాకం ముదురు పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగి అప్పుడే పాకం రావడానికి రెడీగా ఉండాలి అంతే. సో 2 ప్యారలల్గా చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అయిపోతుంది. సో ఈజీగా ఇది వేగిపోయింది కదా. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసేసి మనకు కూడా అక్కడ షుగర్ సిరప్ మీకు చూపిస్తాను చూడండి, మంచిగా మరుగుతుంది. ఇట్లా చేతులు స్టిక్గా అంటుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ అనేది ఈ రవ్వలో వేసేసి దగ్గరకు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది, అవసరం లేదు ఎక్కువసేపు. మంచిగా కలపండి. మొత్తం ఆ రవ్వ షుగర్ సిరప్లో నానాలన్నమాట. 2 మినిట్స్కి దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు వేరే బౌల్లోకి తీసేసుకోండి. సో చూసారా ఇంత ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డులాగా చుట్టేసుకోవడమే. ఫస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. మీకు చూడ్డానికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా నేను వెంటనే చేసుకునే రెసిపీ అయితే ఈ రవ్వ లడ్డు ఆర్ కొబ్బరి లడ్డు. ఇవైతే ఈజీగా చేసేసుకుంటాను. స్వీట్ క్రేవింగ్స్ ప్రెగ్నెన్సీలో మస్ట్. అసలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనకు వెంటనే చేసుకోవడానికి టైం ఉండదు. ఒక్కొక్కసారి నాకు మిడ్ నైట్ కూడా తినాలనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి టక్కనే ఈ లడ్డు తీసేసుకొని తినేస్తాను. అందుకని ఇలా చేసేసి పెట్టేసుకుంటాను అన్నమాట. రోజుకొకటి తిన్నా, లేకపోతే మనకు అనిపించినప్పుడు ఆకలినప్పుడు, మిడ్ నైట్ ఆకలినప్పుడు ఒక్కటి తిన్నా ఫుల్ అయిపోతుందండి. అండ్ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి విరిచి కూడా చూపిస్తాను. అంటే ఇట్లా తీసి ఎంత అసలు గట్టిగా రావు, మెత్తగా రావు, చాలా బాగుంటాయి, సాఫ్ట్గా మంచిగా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. బట్ మనకు అంత అవసరం లేదు. నాకైతే 3-4 డేస్లోనే ఎప్పుడు ఆకలనిపిస్తే అప్పుడు తినేస్తాను అన్నమాట. సో ఇది ఫస్ట్ రెసిపీ. సెకండ్ రెసిపీ ఇంకా మీకు భలే క్రేవింగ్ అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు కూడా, ఎంత బాగుందో కదా చూడడానికి కూడా, యమ్మీగా. సో ఇది వచ్చేసి మన కీర్ టైప్, రంజాన్ రోజు కీర్ చేసుకుంటారు కదా, షీర్ కుర్మా, సారీ, అలానే ఉంటుంది. బట్ డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇది సన్నపు సేమియా అన్నమాట. ఈజీగా దొరుకుతుంది మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా సన్నం ఉంటుంది సేమియా. ఫస్ట్ ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ సేవియా అనేది దాంట్లో విరిచి వేస్తున్నాను. అలానే పొడవుగా ఉంటే తినబుద్ధి కదా, అదే మ్యాగీ టైప్ అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా విరిచి వేసేసి లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయిస్తున్నాను. అండ్ చాలా తక్కువ కాస్ట్ అండి, ఇది దొరుకుతుంది ఈజీగా. ఇది నేను తీసుకుంది వీట్ సేమియా, అంటే గోధుమ పిండితో చేసిన సేవియా. గుర్తుపెట్టుకోండి, మైదా పిండితో చేసింది కాదు. ఎందుకంటే మనం కొంచెమైనా హెల్తీగా తినాలి కదా, మరీ అంత అన్హెల్తీ ఎందుకని చెప్పేసి గోధుమ పిండితో చేసిన సన్నటి సేవియా ఆన్లైన్లో దొరుకుతుంది. అది నేతిలో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు కమెంట్ చేస్తారు, ఏంటక్క ఇన్ని స్వీట్స్ నువ్వే తిన్నావా అని. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉండను కదా, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య ఇంకా అందరు ఉంటారు కాబట్టి, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ కొంచెం వెళ్తుంది, నాకు కొంచెం వస్తుంది. నేను కొద్దిగా ఉంచుకుంటానులేండి, ఎప్పుడైనా ఆకలి వేస్తా తినడానికి, అంతేగాని నేను ఒక్కదాన్ని అస్సలు తినను. సో మిల్క్ వేసేసి ఇది మంచిగా ఉడకనివ్వండి. సేవియా కదా, సన్నపు సేవియా కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్లోనే ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో, ఎక్కువసేపు అస్సలే పట్టదు. చూసారుగా మొత్తం మెత్తగా అయిపోతుంది ఆల్మోస్ట్. సో దీంట్లో ఇప్పుడు నేను కంద చక్కెర యూజ్ చేస్తున్నాను. హెల్దీ వేలో చేయాలి కదా, మరీ అన్హెల్దీ అన్ని షుగర్తో తింటే షుగర్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో షుగర్ ఐటమ్స్ చాలా తక్కువ తినాలి. అందుకని నేను ఇక్కడ కంద చక్కెర యూజ్ చేస్తున్నాను. నార్మల్ షుగర్ కంటే కంద చక్కెర చాలా మంచిది. అదొక 3 స్పూన్లు వేసి, మిల్క్ మేడ్ దొరుకుతుంది ఈజీగా బయట, అదొక హాఫ్ వరకు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇది ఒక 2-3 స్పూన్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతే. ఈ మిల్క్ మేడ్ లేకపోతే మీరు కంద చక్కెరనే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా లేకపోతే నార్మల్ షుగర్ యూజ్ చేయండి. సో చూసారు కదా, ఒక హాఫే వేసాను. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక రిచ్నెస్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఉంటాయి. ఇందాక వేయించిన డ్రై ఫ్రూట్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు మస్ట్. నేను డేలో ఒక్కసారైనా పాలల్లో కానీ ఇలా స్వీట్స్లో కానీ ఏదో ఒక దాంట్లో వేసుకొని తింటాను. ప్రెగ్నెన్సీలో మస్ట్, మా అమ్మ లేకపోతే చంపేస్తుంది. ఆ కుంకుమ పువ్వు అనేది చాలా మంచిది బేబీకి, నీకు దేనిలో ఒక్కసారైనా యూజ్ చేయమని చెప్పేసి అందుకని స్వీట్లో వేసేస్తాను. ఈరోజు మిల్క్లో వేయడానికి కుదరలేదన్నమాట. కొద్దిగా
కొద్దిగా ఇలాచి పౌడర్, అంతే. మూత పెట్టేసి 5 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి, అన్నిటికీ పట్టనివ్వండి ఆ ఫ్లేవర్స్, సరిపోతుంది. ఇంకెంత బాగుంటుంది తెలుసా. ఆల్మోస్ట్ షీర్ కుర్మా లాగానే ఉంటుంది కానీ బట్ డిఫరెంట్ అన్నమాట, కొంచెం వేరు ఉంటుంది. బట్ ఎంత బాగుంటుందంటే నిజంగా ముస్లిమ్స్ చేసే పాయసం లాగానే ఉంటుందండి టేస్ట్. నీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. గట్టిగా అయినా కూడా కొంచెం అట్లా బాగానే ఉంది టేస్ట్, చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు, ఒక ఆల్మోస్ట్ 3 days అంతే. మిల్క్ వేసాం కదా, ఒక 3 days వరకు తినచ్చు, ఎక్కువ రోజులు స్టోర్ అస్సలు ఉండదు, హ్యాపీగా తినేస్తారు. నా ప్రెగ్నెన్సీలో ది బెస్ట్ స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు నాకు వెంటనే యూట్యూబ్ చూడగానే ఇది వచ్చింది, వెంటనే చేసేసుకున్నాను, హ్యాపీగా తిన్నాను. ఒక 2 days తిన్నాను అనుకోండి, అంతే, ఎక్కువ రోజులు తినలేదు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళకి పెట్టేయడంతో, నేను తినడంతో. మూడోది, ఇదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్ హెల్దీ వేలో తినాలి, ఇది ది బెస్ట్ హెల్దీ వే ఆప్షన్. మీకు ఎవరైనా హెల్దీ వేలో చెప్పండి అక్క అని అంటే మాత్రం ఈ స్వీట్ చెప్పేస్తానండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. ది బెస్ట్ హెల్దీ స్వీట్ రెసిపీ. పంప్కిన్ దొరుకుతుంది మనకు బయట, గుమ్మడికాయ ఇలా పచ్చది ఎల్లో కలర్ దొరుకుతుంది కదా, అది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బ్లింకిట్లో, బిగ్ బాస్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది అన్నమాట. ఈ పంప్కిన్ ఏం చేయాలంటే పైన ఉన్న తొక్క తీసేయాలి, చూస్తున్నారు కదా. సో ఇలా చాక్తో తీయండి, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఈ పంప్కిన్ చిన్న పిల్లలకు ఆల్మోస్ట్ నేను మా అమ్ము 12 months దగ్గరకు వస్తున్నాయి కదా, 11th month ఎండింగ్లో అమ్ముకు కూడా తినిపించానంటే నమ్మండి, ట్రస్ట్ మీ, చాలా మంచిది. వెయిట్ మేనేజ్మెంట్లో పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, చాలా మంచిది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి పంప్కిన్ బెనిఫిట్స్ అని మీరు గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాలంటే సరిపోదు, అంతగానో ఉన్నాయి, అంత హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. 6th month బేబీస్ నుంచి కూడా మనకు పంప్కిన్ అనేది పప్పులో కానీ లేకపోతే ఇంకా దేనిలోనన్నా యూజ్ చేసి పెడతారన్నమాట గుమ్మడికాయ, అంత మంచిది పిల్లలకు కూడా. సో మీరు ఎప్పుడైనా స్వీట్ చేయాలి, వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఈ స్వీట్ చేసి పెట్టచ్చు మంచిగా హ్యాపీగా. సో ఇదైతే 1 week వరకైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఈ పంప్కిన్ వెనకాల ఉన్న పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత తురుమేసుకోండి. మిక్సీ పడితే ముద్దలాగా అయిపోతుంది, మిక్సీ పట్టకండి. ఇలా తురుముకున్నారనుకోండి గ్రేడర్తో మంచిగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ తురుముకున్నది ఈ కప్పుతో నాకు 2 కప్పులు అయింది. సో దాని ప్రకారం మీకు మెజర్మెంట్స్ అనేది చెప్తాను. ఇది హెల్దీయెస్ట్ స్వీట్ రెసిపీ. చెప్పానుగా ఎవరైనా తినచ్చని. నాకు ఆల్మోస్ట్ 2 కప్పుల నిండా వచ్చిందండి, కొంచెం అటు ఇటుగా 2 కప్పులు వచ్చింది. ఫస్ట్ ఒక బాండీలో లో ఫ్లేమ్లో ఈ 2 కప్పులంతా పంప్కిన్ తురుము వేసి మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయి, దీనిలో వాటర్ ఉంటుందండి, వాటర్ కంటే చాలా ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ ఎగిరిపోయి మంచిగా ఉడకాలి. ఆ సిమ్లో లో ఫ్లేమ్లోనే ఆ వాటర్ అంతా పోయి, పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడకాలన్నమాట. ఇది మంచిగా కావాలి, అట్లా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా. చూసారా కలర్ కూడా చేంజ్ అయింది. ఆల్మోస్ట్ ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది అన్నమాట. అలా మంచిగా పచ్చిదనం అంతా పోయి ఉడికిన తర్వాత 2 కప్పుల మనం పంప్కిన్ తురుముకు 1/2 కప్పు మాత్రమే బెల్లం తురుము వేశాను. గుర్తుపెట్టుకోండి, 2 కప్పులకు 1/2 కప్పు మాత్రమే బెల్లం తురుము వేసాను. బెల్లం పౌడర్ లేకపోతే చిన్నగా కట్ చేసుకున్న బెల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు సరిపోతుందా అక్క అని అంటారు, సూపర్గా సరిపోతుంది, ఎక్కువ అవసరమే లేదు. ఈ బెల్లం వేయగానే మనకు వాటర్ అనేది ఆబ్వియస్లీగా వస్తుంది. బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేటట్టు, ఆ పంప్కిన్ తురుముకు పట్టేటట్టు మంచిగా ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ స్వీట్నెస్ ఆ తురుముకు పట్టాలి కదా. సో చూడండి మీరు ఎలా అయిందో, లాస్ట్కి ఇలా అవుతుంది అన్నమాట 5 minutes బిఫోర్. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. 2 tablespoons నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్, ఫ్లేవర్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి. నేను ఇక్కడ అన్నిట్లలో యూజ్ చేసే నెయ్యి ఆవు నెయ్యి అన్నమాట. మా ఇంట్లో ఎక్కువగా ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాము. మీరు కావాలంటే గేదె నెయ్యి కూడా వేసుకోవచ్చు. 2 tablespoons ఎక్కువ అవసరం లేదు. ఇలాచీ పౌడర్ వేసేసి డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేను వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాను. దీంట్లో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా క్యూట్గా ఉంటాయి కదా వాటర్ మిలన్ సీడ్స్, అక్కడక్కడ తగులుతుంటే కూడా భలే అనిపిస్తుంది. నాకు ఎందుకో కాజు కంటే కూడా వాటర్ మిలనే బాగా నచ్చుతుంది. అండ్ ఇవి నేతిలో వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, ట్రస్ట్ మీ, ఎవరైనా తినచ్చు. పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇలా చేసి పెట్టేసేయండి. ప్రెగ్నెన్సీలో కూడా హెల్దీ స్వీట్స్ తినాలనుకోండి 1 week ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకోండి. ఈ స్వీట్ 1 week అయినా ఫ్రిడ్జ్లో మంచిగా నిలువ ఉంటుందండి. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు మీ చాయిస్
హ్యాపీగా తినచ్చు. నేనైతే కొద్దిగా తినేసి మిగతాది గాజు సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎప్పుడు ఆకలి అయితే లేకపోతే ఎప్పుడు తినాలనిపిస్తే, నాకు మోస్ట్ ఆఫ్ ది స్వీట్ క్రేవింగ్సే ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఏం తినాలనిపించినా ఇలా తినేస్తానన్నమాట. ఎంత బాగుంటుంది తెలుసా స్వీట్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. గుమ్మడికాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తినేస్తారు. మా అమ్మకు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పెట్టేశాను, ఇంకా నోరు చాపుతూనే ఉందన్నమాట. మరి ఎందుకు ఎక్కువ స్వీట్ అని చెప్పి తినిపించలేదు, కానీ భలే ఉంటుంది స్వీట్ అయితే. 4th రెసిపీ ది బెస్ట్, నాకు ఫేవరెట్. ఈ 4 నా ఫేవరెట్ అంటే ఇది కొబ్బరి లడ్డు. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం హెల్దీ వేలో చూపిస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాని వెనకాల బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఏదానికైనా మనం కొబ్బరి రెసిపీ చేస్తున్నామంటే బ్రౌన్ పార్ట్ తీసేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా, నాకు తురుముకునే ఓపిక అస్సలు లేదు. మా అమ్మ కూడా కొంచెం క్రాంకీగా ఉందన్నమాట, ఏడిపించే మూడ్లో ఉంది. ఇప్పుడు నేను తురుముకుంటా కూర్చోటి టైం అయిపోతుంది, అందుకని నేను తొందరగా మిక్సీ జార్లో వేసేసాను. మిక్సీ జార్లో కూడా పల్స్ మోడ్లో మిక్సీ చేయండి. ఒకటేసారి గిర్రం తిప్పారనుకోండి దాంట్లోకి వెళ్ళి కొబ్బరి పాలు వస్తాయి. సో అందుకని పల్స్ మోడ్లో ఇలా తురుములాగా చేసేసుకోండి. మీకు చూపిస్తాను, తురుము చూడండి, ఇలా ఉండాలి. సో ఇదన్నమాట. ఇలా తురుము వేసుకున్నాం కదా, మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడే గ్యాస్ మీద పెట్టద్దు, అన్ని ప్రాసెస్ దీంతో మొత్తం ఒకటే అన్నీ కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా ఒక గిన్నెలో ఈ తురుము, దీంతోపాటు నేను యూజ్ చేసేది షుగర్ కాదు, కంద చక్కెర. ఈ కంద చక్కెర చాలా మంచిది. షుగర్ అంటే పడని వాళ్ళు, షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, అబ్బా ఎప్పుడు షుగరే అన్నవాళ్ళు ఈ కంద చక్కెర యూజ్ చేయండి. కొంచెం హెల్తీ వేలో హ్యాపీగా తినేసేయచ్చు. సరిపడా కంద చక్కెర తీసేసుకొని కాచి చల్లార్చిన మిల్క్ ఒక 1/2 కప్పు వేసుకోండి. నేను ఇందులో 1/2 గ్లాస్ మాత్రమే, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఒక 1/2 గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ పాలు ఉంటాయి, పచ్చి కొబ్బరి కాబట్టి. సో మనం ఒక 1/2 గ్లాస్ వేసేసి సరిపోతుంది. ఆ పాలు ఈ పాలు మిక్స్ అయిపోయి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఈ కొబ్బరి పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడకాలి. లో ఫ్లేమ్లో మంచిగా ఉడకాలి. మనం వేసిన పాలు ఇనికిపోవాలి, కొబ్బరిలో ఉన్న పాలు కూడా ఇనికిపోవాలి. ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఇది ముద్దలాగా, లడ్డు చుట్టుకునే ముద్దలాగా ఫామ్ అయిపోతుంది సారీ, ఎందుకంటే గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది అన్నమాట, ఫామ్ అయిపోతుంది లడ్డులాగా. ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది దగ్గర పడుతున్న కన్సిస్టెన్సీ అనేది. అప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్, నెయ్యి వేసేసేయండి, సరిపోతుంది. నేను డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదండి, ప్లెయిన్గా తింటే యమ్మీగా ఉంటుంది లడ్డు. ట్రై చేయండి. ఈ కొబ్బరి లడ్డుకు మీరు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారన్నమాట. ఇప్పుడు చేసిన అన్ని స్వీట్ రెసిపీస్ కంటే ఈ స్వీట్ రెసిపీ ది బెస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా కొబ్బరి కనిపిస్తే అబ్బా కొబ్బరి లడ్డు చేసుకుందామా అన్న క్రేవింగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి, పాలు వేసాం కదా మనం ఆల్రెడీ, ఒక 3 రోజులు స్టోర్ ఉంటుంది అంతే, 3 నుంచి 4 లాస్ట్. ఇంకా మీరు 3-4 రోజులు కూడా ఆగరు నాకు తెలిసి స్వీట్ చేసుకున్న తర్వాత. యమ్మీగా అప్పుడే తినేస్తూ ఉంటారనమాట. చూసారు కదా సపరేట్ అయిపోయింది. ఇట్లా చూడితే లడ్డులాగా ఫామ్ అయిపోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చి లడ్డులాగా చుట్టేసుకోవడమే. ఎంత బాగుంది కదా. ఇదండి మన 4 స్వీట్ రెసిపీస్. ఇప్పటి వరకు చూసారంటే, ఈ 4 స్వీట్ రెసిపీస్ చూసారంటే ఆబ్వియస్లీ మీరు అందరూ చెప్పాలి మీకు ఇందులో ఏది నచ్చిందని చెప్పేసి. కన్ఫామ్గా చెప్పండి ఏది నచ్చిందో. అండ్ మీరు ఏది ట్రై చేస్తారో కూడా చెప్పండి. మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతుంది, లేకపోతే ఆబ్వియస్లీ మీకు ఏ క్రేవింగ్స్ ఉన్నాయో కమెంట్ చేయండి. నా స్వీట్ క్రేవింగ్స్ అయితే నాకు స్వీట్ అనిపించినప్పుడల్లా నేను చేసుకునే ఈ 4 రెసిపీస్ ఇవే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు ట్రై చేస్తారని కాదు, ఎప్పుడైనా క్రేవింగ్ అనిపిస్తే ఇలా చేసుకుంటారని చెప్పేసి. సో కొంచెం అటు ఇటుగా హెల్దీ వేలోనే చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు మీ కమెంట్ కూడా నాకు చెప్పేసేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో. బాయ్, స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో, మంచి ఫుడ్ రెసిపీస్తో, నా సెకండ్ ట్రైమిస్టర్ ఫుడ్ వ్లాగ్స్తో మీతో కంప్లీట్గా అన్నీ షేర్ చేసేసుకుంటాను. అండ్ అమ్మకి కూడా 12th మంత్లో 11th మంత్లో ఫుడ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇదండి మన వ్లాగ్. ఓకే, మరి ఈ లడ్డు రెసిపీ బాగుంది కదా చూడడానికి. సో ఇప్పటి వరకు జరిగిన ఈ 4 ఫుడ్ రెసిపీస్లో, అంటే ఈ 4 స్వీట్ రెసిపీస్లో మీకేది నచ్చింది అనేది కన్ఫామ్గా కమెంట్ చేయండి. మర్చిపోకండి. స్టే ట్యూన్. నాకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్.